ఒకప్పుడు దునియాలో ఏం జరుగుతున్నదో దూరదర్శన్ వార్తలలోనే తెలిసేది. తర్వాత ఈటీవీ వార్తలు, తర్వాత చానె వార్తలు వచ్చినాయి చెప్పేటి ఛానళ్ళు గానీ, ఇప్పుడు సోషల్ మీడియా పెరిగినాక పొట్టు పొట్టు వార్తలు చేతులకు వచ్చి చేరుతున్నాయి. ఎవడు అబద్ధం చెప్తున్నాడో, ఎవడు నిజం చెప్తున్నాడో తెలవకుండా అయింది. చాలా మంది మా వార్తలే చూడాలి, అందరికంటే ముందు మేమే చెప్పాలనే పోటీలా జర్నలిజాన్ని ఆగం చేస్తున్నారు. అందుకే యోగి అన్న ఏ తిరగ కోపం చేస్తున్నాడో చూడు. ఇరాన్ పై మిసైల్ అటాక్ బుర్జ్ ఖలీఫా టార్గెట్ చూడండి ఏమని ఇచ్చిండు ఇక్కడ ఏమని చెప్తారు 5,000 మంది ఇస్తారు బుర్జ్ ఖలీఫా వేయింది బాంబు బుర్జలర్ అయిపోయిందని చెప్పేసి బాంబులు అని చెప్తారు చూడు దూసుకెళ్తున్న మిసైల్ అన్ ఎయిర్పోర్ట్ క్లోజ్ బుర్జ్ ఖలీఫా టార్గెట్ ఇది చూడు ఇంకోటి క్లోజ్ గా బుర్జ్ ఖలీఫా మంటల్లో లైవ్ 500 మంది ఇస్తారు చూడు ఇట్లాంటి పెట్టిన తర్వాత మాకు ఇంటికి ఫోన్లు వస్తున్నాయి వీడియో బట్టి ఏమైంది కానీ మంచిగా ఉన్నవారా మరి బాంబులు పడుతున్నాడు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తే ఊళ్ళుండనియరని చెప్పి గీ తిరిగా అబద్ధాలు ఆడతారా? మీ ఛానళ్ళ వ్యూస్ కోసం మా వాళ్ళ మనసు లేకుంటే చేస్తారా? హబ్బరా పూలంటే తోక మూరెడు బారెడని ఫాల్తు వార్తలు రాస్తారా? ఇదేం పద్ధతి రాయ్యా అని పొట్టు పొట్టు తిడుతున్నాడు. తప్పుడు వార్తలు చెప్తున్న కొన్ని ఛానళ్లను. సరే ప్రమాదం ఉన్నది, పానాలు అరిచేతిలో పెట్టుకొని బతుకుతుంటే చెప్పుడు ఓ పద్ధతి. కానీ ఓర్ని ఏం లేదు బుర్జు ఖలీఫా కూలింది, బాంబుల వర్షం పడుతున్నది, మంటలల్లో మునిగిన దుబాయ్ అని ఎందుకు రాస్తున్నారు? అందుకే మందిని భయపెట్టే వార్తలు రాసుడేంద్రా అని అంటున్నాడు. మరి నిజంగానే ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే పొద్దున్న చాలా 10 మంది కలిసి మన తెలుగు వాళ్ళే ఇక్కడ ఏం పెడుతుండ్రు తెలుగు వాళ్ళు భయం తెలుతుంది దుబాయ్ ఉన్నారని చెప్పేసి తమ్ముళ్ళు పెట్టి వీడియో లైవ్ చాలు చేసాడు. అడిగితే 10 మంది తెలుగులో కలిసారు, నార్మల్ చాలా అయినాం. ఇటు మంది షాప్ పోతే అక్కడ తెలుగులో కలిసారు, అక్కడ మంచిగా మాట్లాడి మంది తీసుకుని చేసినాం. కానీ తెలియదు ఇక్కడ ఏమవుతుందని చెప్పేసి ఇది చూడు ఇంకా దుబాయ్ హోటల్ ఇరాన్ దాడి భయంతో తెలుగు జనం ఇసుకు దిగు చూడు ఇసుకు దిగు దుబాయ్ హోటల్ పై ఇరాన్ డ్రోన్ దాడి భయంతో తెలుగు జనాలు తెలుగు వాళ్ళు మస్తు తిరుగుతున్నారు. ఇక్కడ అక్కడ మందు షాప్ లేని మనల్ని, ఇక్కడ చాయ్ హోటల్ ఇక్కడ మనల్ని. కానీ వీళ్ళు ఏబట్టి ఇక్కడ టెన్షన్ ఇంటికి నుంచి ఫోన్లు ఎట్లున్నావు బాంబులు వేస్తున్నారట, ఏడున్నావు నువ్వు ఉండే కాడ బాంబులేమన్నా వేసిండ్రా? దేశం కాని దేశం పోతివి, యుద్ధం జరుగుతుంటే ఎట్లొస్తావు కొడుకా అని ఏడ్చుకుంటా ఫోన్ చేస్తారు కదా. హాగో గదే బాధ అవుతున్నదట గీ అన్నకు. తెలుగు వాళ్ళమంతా దర్జాగా తిరుగుతుంటే గీ ఫాల్తు ప్రచారాలేంద్రా? శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఇండియాలో ఉన్న మా అయ్యవ్వలకు గుండె దడ వచ్చేటట్టు ఏంద్రా అని మస్తు కోపం చేస్తున్నాడు. ఫ్యామిలీస్ పెట్టేస్తారు చాలా మంది, అక్కడ ముసలు ఉంటారు, హార్ట్ అటాక్ పేషెంట్ ఉంటారు, అందరు మిక్స్డ్ ఉంటారు. వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు వాళ్ళ అల్లుళ్ళు ఇక్కడ ఉంటారు. వీళ్ళకేమవుతుందని చెప్పేసి వాళ్ళు టెన్షన్ తీసుకొని చచ్చిపోతే మీరు ఆ రెస్పాన్సిబిలిటీ. లైవ్ ఏదైతే జరిగిందో అది చూపించండి. ఇక్కడ అబుదాబి అవుట్స్కట్ మిలిటరీ బేస్ పైన ఒక బాంబు పడింది, అయిపోయింది, అది క్లోజ్ 24 గంటల ముందు. దాన్ని లైవ్ ఇప్పుడు 5,000 మంది చూస్తారు లైవ్, దాన్ని చూపిస్తారు ఇప్పుడు. ఏమిరా మీ వల్ల తెలుగు ప్రజలకు తెలంగాణ జనాలకు ప్రయోజనం అన్నట్టు ఇజ్జత్ పారేసిండు. అయ్యో ఏమవుతుందో అని టెన్షన్ పడేటోళ్ళు ఉంటారు, గుండె పేషెంట్లు ఉంటారు. మా మీద ఎంతో ఆశలు పెట్టుకొని బతుకుతున్నోళ్ళు మీ వార్తలు చూసి చచ్చిపోతే ఎట్లరా? కొద్దిగా కూడా నిజాలు చెప్పాలని అనిపించదారా అంత అప్పుడు వార్తలు చెప్పేటోళ్ళను చెప్పుతో కొట్టినంత పని చేసిండు. మరి అంతే కదా, ఆ మంది బాగా చూడాలని ఎట్లా పడితే అట్లా రాసుడు వార్తలు చెప్పుడు కరెక్ట్ కాదు. ఏందో ఏమో పోన్రి. ఎందుకో నా ఎడమ కన్నా అదుగుతున్నది. ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుంటున్నది. ఏమో 3వ ప్రపంచ యుద్ధం జరిగే ఛాన్సులుగా అనిపిస్తున్నట్టే కొడుతున్నది. నువ్వేమన్నా బ్రహ్మంగారు తిరిగే కాలజ్ఞానం చెప్పేదాన్నా అని మాట్లాడుతున్నావు అని అనుకోకుండ్రి. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీరు కూడా నా తిరగని మాట్లాడతారు. వామ్మో ఆకాశం ఇరిగి మీద పడ్డట్టే ఉన్నది కదా. ఇరాన్ దేశము ఇజ్రాయెల్ మీద, అట్లనే అమెరికా దేశం మిలిటరీ స్థావరాల మీద ఈ తీరుగా బాంబుల వర్షం కురిపించింది. పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టు అవుతున్నది అరబ్ దేశాలల్లా. అక్కడి పబ్లిక్ పానాలు అరిచేతిలో పెట్టుకొని గజ వణుకుతున్నారట. ఏ దిక్కు నుంచి బాంబులు వచ్చి పడితే తెలియకుంటున్నదట. ఎప్పుడైతే ట్రంప్ గాడు అమెరికా దేశ అధ్యక్షుడు అయిండో అప్పటి నుంచి ఉన్న పొయ్యిలో ఉప్పురాయి వేసినట్టు చేస్తున్నాడు. ఇరాన్ దేశం శక్తిని తగ్గించేతానికి, గల్ఫ్ దేశాల మీద పెత్తనం చేసేతానికి ఈ యుద్ధ కంపు లేపిండట ట్రంప్ గాడు. ఇరాన్ దేశ అధ్యక్షుడు ఆయతుల్లా సయ్యద్ అలీ
హొసేని ఖుమేని చంపింది అమెరికా దేశము. మరి ఇరాన్ దేశం ఊకుంటుందా? అమెరికా దేశానికి సంకల పిల్లి తిరుగున్న ఇజ్రాయెల్ దేశం మీద గీ తిరుగ బాంబుల వర్షం కురిపించింది. యుద్ధ విమానాలు ఎట్నుంచి వచ్చి అటాక్ చేస్తే తెలియకుంటున్నది. గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా స్థావరాల మీద పెద్ద పెద్ద బాంబులు వేస్తున్నది. ఇంత పెద్ద ఘోరం జరుగుతుంటే ఎంతమంది చచ్చిపోతున్నారో ఏమైపోయినరో తెలియదు కానీ అమెరికా దేశం చేసిన తలతిక్క పనితోని గల్ఫ్ దేశాలకు తలకాయ నొప్పి అవుతున్నదట. అరే ఎవర్రా ఈ ట్రంప్ గాడు దునియా దేశాలకు లేని సిక్కులు తెచ్చి పెడుతున్నాడు అని లబోదిబో మొత్తుకుంటున్నారట గల్ఫ్ దేశాల పబ్లిక్. మరి యుద్ధం ఎన్ని మలుపులు తీసుకొని ఎంత దూరం పోతుంది, ఎన్ని దేశాలు ఎంటర్ అవుతాయి? రష్యా చైనా అసొంటి దేశాలు దీనికి దూరంగానే ఉంటాయా, లేకుంటే ఆ దేశాలు కూడా ఎంటర్ అవుతాయా? ఒకవేళ చైనా రష్యాలు యుద్ధం నడిమిట్లకు వస్తే ప్రపంచ యుద్ధం తప్పదా అనే మాటలు వింటుంటే భయం అవుతున్నదట ప్రపంచ పబ్లిక్. ఏమవుతుందో ఏమో పోన్రి.